కూటమి సర్వశక్తులు వడ్డినా ఆ ఒక్కడిని ఏమీ చేయలేకపోయింది. ఢిల్లీ వేదికగా తమ పలుకుబడంతా ప్రయోగించిన ఆయన్ను మాత్రం ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించలేకపోయింది. కూటమి పలుకుబడి కంటే తానే శక్తివంతుడని నిరూపించుకున్న ఒకే ఒక్కడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూటమి ప్రధానంగా ఇద్దరిని టార్గెట్ చేసింది. ఆ ఇద్దరు సిఎస్, డీజీపీ. ఈ ఇద్దరు ప్రధాన అధికారుల్ని తప్పిస్తే తమ ఇష్టం వచ్చినట్లు ఎన్నికలను నిర్వహించుకోవచ్చని కూటమి వ్యూహం. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నదే వ్యవస్థల సహకారం కోసమని టీడీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ మొదలైన తరువాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని కేంద్ర ఎన్నికల సంఘం మార్చేసింది. దీంతో పొత్తు ఫలాలు దక్కుతున్నాయని ముఖ్యంగా టీడీపీ నేతలు సంబరపడ్డారు. మరోవైపు సిఎస్, డీజీపీలను మార్చాల్సిందే అంటూ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇదే సందర్భంలో వాలంటీర్ల ద్వారా ప్రతి నెలా పింఛన్లు పంపిణీ ఆగిపోయింది. ఈ క్రమంలో ఎన్నికలకు 5-6 రోజుల ముందు డీజీపీ మార్పు జరిగింది. పనిలో పనిగా సిఎస్ను కూడా మారుస్తున్నారని ఇదిగో అదిగో అంటూ ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. సిఎస్ బదిలీ కేవలం పచ్చ మీడియాలోనే తప్ప వాస్తవంలో కాదని ప్రజలు అనుకునే పరిస్థితి. ఎట్టకేలకు ఎన్నికలు ముగిశాయి. అధికార యంత్రాంగానికి బాస్ అయిన సిఎస్ను మార్చకపోవడం వల్ల ఎన్నికల్లో వ్యవస్థల సహకారం ఆశించిన స్థాయిలో లభించలేదన్న టీడీపీ ఆక్రోశం. అలాగే సిఎస్ నివేదికల ఆధారంగా ఈసీ నిర్ణయాలు తీసుకోవడం కూడా టీడీపీకి ఏమాత్రం రుచించడం లేదు. తాము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సిఎస్ను కదిలించలేకపోయామంటే ఆయన ఎంత శక్తివంతుడో అర్థం చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.